హాయ్ అండి. తక్కువ ఆయిల్తో మంచి మంచి రెసిపీస్ కోసం అనేసి అగారో గెలాక్సీ డిజిటల్ ఎయిర్ ఫ్రైయర్ తీసుకున్నాము. ఇది 1400 వాట్స్ ఎయిర్ ఫ్రైయర్ అండి. ఇందులో 360 డిగ్రీస్ హాట్ ఎయిర్ సర్క్యులేషన్ టెక్నాలజీ ఉంటుంది. ఇంకా దీని బాస్కెట్ వచ్చేసి 4.5 లీటర్ టెక్నాలజీ కెపాసిటీ అండ్ దీంతోపాటు ఒక ట్రే కూడా వస్తుంది. మనం మెయింటైన్ చేయడానికి అలాగే క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుందండి. ఇంకా డిజిటల్ డిస్ప్లే అనేది పైన ఉంటుంది. ఇందులో 7 ప్రీసెట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. పవర్ ఆన్ చేసి బటన్ ఆన్ చేశాక మాన్యువల్గా మనం ఆ మోడ్స్ని ఆపరేట్ చేయొచ్చు. ఇది డిజిటల్ డిస్ప్లే అండ్ టఫ్ కంట్రోల్ అండి. ఇందులో మనం టెంపరేచర్ అలాగే టైంని అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు. ఇంకా ఇది హీటింగ్ ఎలిమెంట్ అండ్ ఫ్యాన్ అండి. ఇది ఎప్పుడు మనం డ్రైగా నీట్గా ఉంచుకోవాలి. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. బయట తినాలంటే ఎక్కువ ఆయిల్గా ఉంటుంది. అదే మనం ఇంట్లో లెస్ ఆయిల్తో హెల్దీగా చేసుకోవచ్చు అనేసి ఎలాగో ఎయిర్ ఫ్రైయర్లో ఫ్రెంచ్ ఫ్రైస్ మోడ్ ఉంది కనుక ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేస్తున్నానండి. మనం మాన్యువల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ మోడ్ సెట్ చేశాక అది సర్టెన్ డిగ్రీ సర్టెన్ టైం అనేది సెట్ చేస్తుందండి. కానీ నేను ఇక్కడ తక్కువ క్వాంటిటీ వేస్తున్నాను కాబట్టి టైం ని తగ్గించాను. చూడండి ఎంతో టేస్టీ యమ్మీ హెల్దీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మా ఇంట్లో అందరికి ఇష్టమైన పనీర్ టిక్కా అండి. అమ్మకు కూడా హెల్త్ కి మంచిది అనేసి పనీర్ టిక్కా ఎక్కువగా తింటుంటాము. ఇక్కడ మనం ఇంకా టెంపరేచర్ అలాగే టైమ్ మనకి నచ్చినంత అలాగే మన క్వాంటిటీ అంతా మనం సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 180 డిగ్రీస్ 15 మినిట్స్ పెట్టానండి. అసలు ఎంత టేస్టీగా ఉన్నాయంటే అండి, జనరల్ గా బయట అయితే 300-400 పెడతారు. అందులో ఆనియన్స్ ఎక్కువ ఉంటాయి, పన్నీర్ తక్కువగా ఉంటుంది. ఇలా ఇంట్లో అయితే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నింది. ఇంకా మా తమ్ముడికి నాకు కప్ కేక్స్ అంటే చాలా ఇష్టం అండి. అందుకనే ఎయిర్ ఫ్రైయర్ ని ప్రీ హీట్ కోసం 8 మినిట్స్ 180 డిగ్రీస్ అయితే సెట్ చేశాను. ఇంకా అది ప్రీ హీట్ అయ్యే లోపల బ్యాటర్ ని బాగా మిక్స్ చేసి ఇలా సిలికాన్ మోల్డ్స్ లో వేసి బాస్కెట్ లో నీట్ గా ఇలా అరేంజ్ చేస్తున్నానండి. ఎలాగో కేక్ మోడ్ అనేది ఉంటుంది. మనం మాన్యువల్ గా కేక్ మోడ్ ని సెలెక్ట్ చేస్తే టైమర్ అది సెలెక్ట్ అయిపోతుందండి. ఇంకా ఆన్ చేసేసాను. మనం మళ్ళీ మధ్యలో ఒకసారి చెక్ చేసేసి మనం టైమర్ ని కానీ టెంపరేచర్ ని కానీ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. ఇదిగోండి అసలు ఎంత సింపుల్ గా టేస్టీగా యమ్మీగా ఉన్నాయంటే అండి, సూపర్ సాఫ్ట్ గా స్పాంజీగా మనం బయట బేకరీస్ లో ఉంటాం కదండి, అలా మనం ఈజీగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా ఫ్రెండ్స్ గానీ రిలేటివ్స్ గానీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి చేసి పెట్టినా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఎయిర్ ఫ్రైయర్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను.